జనం కోసం జనవాణి. ఏపీలో హై అలర్ట్, దూసుకొస్తున్న మొంతా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా జీరో క్యాజువాలిటీ లక్ష్యంతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టినట్టు ఐటీ, మానవ వనరులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రజల భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యత అని ప్రభుత్వ యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 19 జిల్లాల్లో దాదాపు 40 లక్షల మంది ప్రజలు తుఫాన్ ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందని అంచనా వేసినట్లు మంత్రి తెలిపారు. వీరి భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రమాదకర ప్రాంతాల్లోని 1238 గ్రామాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బాధితుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1906 పునరావాస కేంద్రాలను సిద్ధం చేసినట్లు ఆయన వివరించారు. ముఖ్యంగా 3465 మంది గర్భిణులు, బాలింతలను గుర్తించి వారిని సురక్షితంగా ఆసుపత్రులకు తరలించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ముందస్తు చర్యలో భాగంగా 14,798 పాఠశాలలకు సెలవు ప్రకటించగా వాటిలో 364 పాఠశాలలను తుఫాన్ షెల్టర్లుగా మార్చారు. అక్టోబర్ 29 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, బోటింగ్, బీచ్లలో పర్యాటకంపై పూర్తి నిషేధం విధించాలని లోకేష్ వెల్లడించారు. సహాయక చర్యల కోసం 11 ఎన్డీఆర్ఎఫ్, 12 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. అగ్నిమాపక సిబ్బంది, బోట్ బృందాలు, చెట్లను తొలగించే బృందాలను లైఫ్ జాకెట్లు, ఇతర రక్షణ పరికరాలతో సిద్ధం చేశారు. అత్యవసర వైద్య సేవలకు 325 మెడికల్ క్యాంపులు, 876 ఆరోగ్య తక్షణ స్పందన బృందాలు, 108, 104 అంబులెన్స్లను అందుబాటులో ఉంచారు. 3 బోట్ క్లినిక్లను కూడా క్రియాశీలకం చేశారు. తుఫాన్ అనంతరం విద్యుత్ పునరుద్ధరణ కోసం 772 బృందాలను, 11,347 స్తంభాలు, 1,210 ట్రాన్స్ఫార్మర్లతో సిద్ధంగా ఉంచారు. రహదారులపై అడ్డంకులను తొలగించడానికి 7,289 యంత్రాలు, తాగునీటి సరఫరాకు 1,521 ట్యాంకర్లు, 1,037 జనరేటర్లు ఏర్పాటు చేశారు. కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం కలగకుండా 16 శాటిలైట్ ఫోన్లు, 35 డిఎంఆర్ సెట్లు, 10 మొబైల్ నెట్వర్క్ టవర్లను కీలక ప్రాంతాల్లో మోహరించారు. ప్రధానమంత్రి కార్యాలయం, ఆర్మీ, ఎన్డీఎంఏ పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపడుతున్నట్టు మంత్రి నారా లోకేష్ వివరించారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, లోతట్టు ప్రాంతాలకు వెళ్లొద్దని మంత్రి లోకేష్ సూచించారు. ప్రభుత్వం జారీ చేసే అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని కోరారు. ఈ విపత్తును అందరం కలిసికట్టుగా ఎదుర్కొందామని ఆయన పిలుపునిచ్చారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మా జనవాణి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.